భూమిపై పరమాత్మ స్వరూపంగా ప్రత్యక్షంగా ఉన్న ఒక పర్వతం ఉంది. అది ఆలయం కాదు, కానీ సాక్షాత్తు శివుడు. అది దేవాలయం కాదు, స్వయంగా జీవమయమైన జ్ఞానగిరి. ఇది అరుణాచలం, అరుణాచలేశ్వరుని సన్నిధి. అరుణాచలం అగ్నిలింగంగా కొలువైన పవిత్రమైన స్థలం. తమిళనాడులో తిరువన్నామలై అనే ప్రదేశంలో వెలిసిన పవిత్రమైన శైవ క్షేత్రం అరుణాచలం. అరుణాచలం అనేది తెలుగు వాళ్ళు పెట్టుకున్న పేరు. తెలుగు వాళ్ళు అరుణాచలం అని పిలుస్తారు, కానీ తమిళ వాళ్ళు మాత్రం తిరువన్నామలై అని పిలుస్తారు. ఇక్కడ శివుడు అగ్నిలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడని పురాణ గాథలు చెప్తాయి. రమణ మహర్షి జీవితం అంతా ఇక్కడే గడిచిందని చెప్పిన మాటలు. అరుణాచలం అనగానే మానసికంగా ముక్తి కలుగుతుందని, ప్రపంచం మొత్తం నుంచి భక్తులు ఇక్కడికి వస్తారని అంటారు. ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేయాలనే తపనతో, ఒక్కసారి అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలన్న ఆరాటంతో మేము కూడా అరుణాచలం వెళ్ళాము. అయితే అక్కడ అనుభవాలు, మేము దేవుణ్ణి చూడాలన్న కోరికతో, ఎప్పుడెప్పుడు అరుణాచలేశ్వరుని దర్శించుకుంటున్నామన్న కోరికతో, భక్తితో మేము అక్కడికి బయలుదేరాము. అరుణాచలేశ్వరుని ఒక్కసారి దర్శించిన జీవితం ధన్యం అనుకొని ఆ పవిత్రమైన క్షేత్రానికి మేము బయలుదేరాము. మేము జూన్ 1వ తారీఖున ఉదయం 9:30 గంటలకు అరుణాచలం వెళ్ళాము. కానీ అక్కడ ఎండ ఎక్కువగా ఉండడంతో ఆ రోజు సాయంత్రం దర్శనం తీసుకొని దేవుడికి గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకున్నాము. అయితే 9:30కి మేము అరుణాచలం వెళ్ళాము. అరుణాచలం వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ లో ఎవరిని అడిగినా, మాకేమో కొత్త కదా ఆ ప్లేస్, సరిగ్గా ఎవరు రూట్ చెప్పలేదు. ఎవరిని అడిగినా ఇట్లా వెళ్ళండి ఇట్లా వెళ్ళండి అని చెప్తారు, కానీ కరెక్ట్ అడ్రస్ ఒక్కరు కూడా అక్కడ ఆ జరిగిన అనుభవాలు, దేవుని దర్శించుకుందామన్న పవిత్రమైన మనసుతో మేము అక్కడికి వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఘోరాలు చూస్తే ఇంత ఇబ్బంది పడాలి ఇక్కడికి వచ్చిన తర్వాత అనే కోణం కూడా ఉంది. అంటే దేవుణ్ణి ఎంత భక్తితో మనం దర్శించుకుందామని వెళ్దాం అనుకున్నా కొన్ని అనుభవాలు, కొన్ని గుణపాఠాలు మనకి నేర్చుకుంటాం మనం అరుణాచల క్షేత్రంలో. అక్కడ పైన కొండ మీద దేవుడేమో కానీ మనకి ఇక్కడ కింద కూడా దేవుడు కనిపిస్తాడు. అంటే చుట్టూ ఆ గిరి కింద కూడా దేవుడు కనిపించేట్టుగా ఆ మనుషుల ప్రవర్తన అలా ఉంటుంది. ఆ పవిత్రమైన పుణ్యస్థలంలో మనుషులు ఇలా కూడా ప్రవర్తిస్తారా అని మన మనసుకు ఒక క్షణం బాధ అనిపిస్తుంది. మేము చాలా చేదు అనుభవాలు, ఒక 2 రోజులు అక్కడ మేము ఉన్నాము. ఆ 2 రోజుల్లో మేము చాలా చేదు అనుభవాలు ఫేస్ చేశాము. అవి మీతో షేర్ చేసుకుంటున్నాము. మీరు కూడా ఇవి విని ఈసారి అరుణాచలం వెళ్ళేటప్పుడు నేను చెప్పిన అనుభవాలను ఒక్కసారి మీరు మనసులో పెట్టుకొని వెళ్ళండి. అంటే మీరు ముందస్తు జాగ్రత్తగా మీరు జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో మీ అందరికీ చెప్తున్నాను. ఎంట్రన్స్ రూట్ ఫస్ట్ మేము 9:30కి అరుణాచలంలోకి అడుగు పెట్టాము. అక్కడ రూట్ అడిగితే ఒక్కరు కూడా సరిగ్గా చెప్పలేదు. కనీసం రూమ్స్ ఎక్కడ ఉంటాయి, గుడికి వెళ్ళే మార్గాలు కనిపిస్తున్నా కూడా లొకేషన్ పెట్టుకోవచ్చు, అన్నీ చేయొచ్చు, కానీ కరెక్ట్ రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి, మనకు మంచి హోటల్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఒక్కరు కూడా సరిగ్గా చెప్పరు. ఇంకోటి, అక్కడ ట్రాఫిక్ పోలీసులు కానీ ఎవరైనా సరే ఏదైనా అడిగినప్పుడు చెప్తున్నారు, కానీ వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు. వాళ్ళకేమో తెలుగు వస్తుందో రాదో తెలియదు. సరే, ఇంకొకటి అక్కడ ఇంకోటి మేము గమనించింది ఏంటి అంటే, లోకల్ అండ్ నాన్ లోకల్ ఫీలింగ్ బాగా ఉంది. అంటే లోకల్ వాళ్ళని ఒక రకంగా, నాన్ లోకల్ వాళ్ళని ఒక రకంగా అక్కడ చూడడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది తెలుగు వాళ్ళ, వేరే వేరే ప్రాంతం వాళ్ళ అనేది పక్కన పెడితే, లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ మాత్రం ఆ టెంపుల్ దగ్గర బాగా చూసాం మేము. ఆ తర్వాత ఆటోలు. సరే, కారు మేము రూమ్స్ దగ్గర పెట్టుకొని ఆటోలో వెళ్దాంలే అనుకున్నాము. కానీ ఆటో ఒక చోట పెట్టేసుకొని, ఎందుకంటే పార్కింగ్ ఎక్కడ పెడితే ఎక్కడ ఫైన్ వేస్తారో తెలియదు కాబట్టి ఆటోల్లో వెళ్దాం అనుకున్నాం. కానీ ఆటో వాళ్ళు కూడా దంతా, మనం తెలియదు, ఆ కొత్త ప్రాంతం, కొత్త భాష. అక్కడికి వెళ్తే ఒకరొకరుగా వెళ్తే 250 నుంచి 500 వరకు ఆటో ఛార్జీలు వేస్తారు. అది ఒకవేళ ఒక గుంపుగా వెళ్తే మనకు కొంచెం సరిపోతుంది, కానీ ఆ రేటు ఒకరిద్దరు వెళ్తే మాత్రం చాలా ఎక్కువ చేస్తారు. మళ్ళీ ప్లేస్ని బట్టి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అదొక దంద. అక్కడ ఆటో వాళ్ళు కూడా, అంటే అది పవిత్రమైన పుణ్యక్షేత్రంగా ఉన్నప్పుడు ఎంత నిజాయితీగా ఉండాలి మనుషులు, కానీ మాకు ఒక్కరు కూడా అక్కడ కొంతమంది ప్రవర్తన, అందరూ అని కాదు కానీ కొంతమంది ప్రవర్తన మాకు అట్లా చాలా బాగా అనిపించింది. ఆటోల దంద. నెక్స్ట్ రూమ్స్, 1000కి తక్కువ ఎక్కడ రూమ్స్ దొరకవు. అంటే ఫ్రెష్ అప్ కావడానికి 200 నుంచి 500 వరకు ఉంటుంది. అంటే నార్మల్గా ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళడానికి కూడా 200 నుంచి 500 వరకు ఛార్జ్ చేస్తారు. సరే, అది తక్కువైనా కూడా కొంతమంది దృష్టిలో తక్కువ కావచ్చు, మా సామాన్య పేద తరగతి వాళ్ళకి అది చాలా ఎక్కువ. సరే, రూమ్ రెంట్లు మనం ఏదైనా ఒక రోజు స్టే చేయాలి అనుకుంటే 1000కి పైగానే. నాన్ ఏసీ రూమ్స్ అయితే 5000 వరకు ఉన్నాయి. ఇంకా లగ్జరీ రూమ్స్ అంటే 10,000 వరకు కూడా ఉన్నాయి.
రూమ్ రెంట్ మాత్రం చాలా ఎక్కువ. అందుకే వీలైనంత వరకు మనం ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళడం మంచిది. తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా హోటల్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ అవి కూడా కావాలి అంటే మనం అప్పటికప్పుడు వెళ్తే కుదరదు కానీ సపరేట్గా బుక్ చేసుకొని వెళ్ళాలి. ఇంకా ఫుడ్ క్వాలిటీ అస్సలు బాగుండదు అక్కడ. ఫుడ్ క్వాలిటీ అంటే మనం చిరుగు ఆకలేసి ఆ ఎండలకి లేకపోతే ఏదైనా తినాలనిపించో దాహం వేసి అక్కడ ఏమైనా తాగినా కూడా చిన్న జ్యూస్ల దగ్గర నుంచి కల్తీ. అంటే మంచి నీళ్ళు, ఇప్పుడు నిమ్మకాయ జ్యూస్ తాగాలన్నా కల్తీ నీళ్ళే, ఏదైనా జ్యూసులు దాన్నా పండ్ల రసాలు తాగుదామన్నా దాంట్లో కూడా కల్తీ. అస్సలు బాగుండదు. ఇంకొకటి మేము ఫేసిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ అరుణాచల్లో ఈ మధ్య బాగా అందరూ కరుంగలి మాలను వేసుకుంటున్నారు. అంటే దిష్టి పోతుందన్న నమ్మకంతో కరుంగలి మాల, కళింగ మాల అంటారు, ఆ మాల కొనడానికి మేము వెళ్ళాం అనమాట. 2000 వరకు ఉన్నాయి. సరే ఆ 2000 చార్జ్ చేసినా కూడా మంచి అంటే ఒరిజినల్ మాలలు ఇస్తారా అంటే లేదు. అవి నిజమైన మాలనో డూప్లికేట్ మాలనో మనకేమో తెలియదు. కానీ మనమేమో నిజమైన మాల, ఒరిజినల్ మాల అరుణాచల్లో బాగా దొరుకుతాయి అనేసి మనం అక్కడికి వెళ్ళి కొందాం అనుకుంటాము. కానీ దాంట్లో కూడా మోసం చేస్తారు. ఇంకా రుద్రాక్ష, మేము ఒక ఆలయానికి వెళ్ళాము. ఆ ఆలయం దగ్గర ఏంటంటే ఉచిత రుద్రాక్ష అని చెప్తున్నారు. సరే రుద్రాక్ష మంచిది కదా, ఇంట్లో పెట్టుకుంటే మంచిది కదా అని మేము వెళ్ళి తీసుకోవడానికి వెళ్ళాము, ఉచితంగా కదా అనేసి. సరే డబ్బులు ఇచ్చినా వాళ్ళు మంచి జరుగుతుందంటే మనం ₹1 పెట్టైనా తీసుకుంటాం. కానీ అక్కడికి వాళ్ళు చెప్పడం ఏంటి, ఉచితంగా చెప్పారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, రుద్రాక్ష ఉచితంగానే ఇస్తున్నారు కానీ దానికి రుద్రాక్ష కట్టడానికి వచ్చే తాడు మాత్రం ₹10 ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఒక రకంగా వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర ₹10, అట్లా 100 మంది భక్తులు అనుకో ₹1000. అంటే ఒక పూటకి ₹1000, అంటే ఒక గంటకి ₹1000. అది ఎంతసేపు వాళ్ళు ఉదయం నుంచి రాత్రి 12, 1 వరకు కూడా వాళ్ళు అక్కడే ఉంటున్నారు. అంటే వాళ్ళు ఎంత సంపాదిస్తుంటారు. ఒక్క రుద్రాక్ష మన చేతిలో పెట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి 10 వసూలు చేస్తే వేలల్లో వాళ్ళు దోచుకుంటున్నారు. ఇదొకటి మేము చూసింది. ఇంకొకటి దొంగ బాబాలు, కాషాయ వస్త్రాలు ధరించి ఎంతో మంది మనం గిరి ప్రదక్షిణ మార్గంలో చూడొచ్చు, అరుణాచలం చూడొచ్చు, మంచి బాబాలు ఉండొచ్చేమో కానీ దొంగ బాబాలు మాత్రం చాలా ఎక్కువ భిక్షాటన రూపంలో ఉంటారు. వాళ్ళు ఇంకా వాళ్ళు ఏంటి జోషం చెప్దామని, చిలక చూసామని ఏదో కాషాయ వస్త్రాలు ధరించి వాళ్ళు కూడా బాగా మోసాలు చేస్తున్నారు అక్కడ. ఇంకొకటి తెలుగు వారిని టార్గెట్ చేసే బ్యాచ్లు కొన్ని ఉన్నాయి. ప్రత్యేకంగా తెలుగు అని మెన్షన్ చేసి తెలుగు వాళ్ళని మాత్రమే టార్గెట్ చేసే ఒక దందానికి మాకు 7 బ్యాచ్లు 8 బ్యాచ్లు తగిలాయి. ఒక గిరి ప్రదక్షిణ మొదలు పెట్టినప్పటి నుంచి గిరి ప్రదక్షిణ ఎండింగ్ లోకి మాకు 7 బ్యాచ్లు తగిలాయి. ఏమంటారు అంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి మీరు తెలుగు వాళ్ళ అంటారు. అవును అంటే అయిపోయింది. ఇంకా మేము దారి తప్పాము, మాకు బస్ ఛార్జీలు లేవు, మాకు ఒక ₹100 ఫోన్ పే చేయండి. ఫోన్ పే చేయండి అనేటప్పుడు మేము కూడా పిచ్చోళ్ళలాగా అయ్యో పాపం తెలుగు వాళ్ళు కదా అంటే సాటి తెలుగు వాళ్ళుగా మనం అనుకుంటాం కదా, అయ్యో పాపం అని మేము కూడా ఒక ₹100 ఫోన్ పే చేసాము. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వచ్చేసరికి ఇంకో బ్యాచ్, ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకో బ్యాచ్. ఇంకా మాకు బాగా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి 2-3 తిట్టాము కూడా. కానీ తెలుగు వాళ్ళు అనే పదం పెట్టుకొని తెలుగు వాళ్ళని అన్యాయంగా దోచుకుంటున్నారు. దయచేసి మీరు వీళ్ళ విషయంలో మాత్రం అరుణాచలం వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇట్లాంటి బ్యాచ్లు చాలా తగ్గుతాయి మీకు. మొత్తం అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో మాకు తగిలినవైతే 8 బ్యాచ్లు తగిలాయి. మరి మీరు కూడా ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఫుడ్ హోటల్స్. మామూలుగా మనం ఎక్కడైనా పవిత్ర క్షేత్రాల దగ్గర, ఆలయ క్షేత్రాల దగ్గర కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు బాగా అలసిపోతారు వాళ్ళు, ఏదో ఒకటి తాగుతూనో తింటూనే ఉంటారు. కానీ దాన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకొని హోటల్ వాళ్ళు బాగా దోచేస్తున్నారు. కాబట్టి మీరు వీలైనంత వరకు ఉంటే జ్యూసులు, కానీ మనం తినకుండా అయితే ఉండలేము కదా, తింటాం ఖచ్చితంగా. కానీ ఇది కూడా ప్రభుత్వం కొంచెం అక్కడి ప్రభుత్వం దీనిపైన స్పందిస్తే బాగుంటుందని మా కోరిక. కానీ అక్కడ కూడా ఫుడ్ హోటల్స్ బాగా దందా చేస్తున్నారు. నెక్స్ట్ భిక్షాటన గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎంతో మంది ఇక్కడ భిక్షాటన పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు నిజంగా పేదవాళ్ళు కాదు, భిక్షగాళ్ళు కాదు, ఊరికే ఆవేశం తీసుకొని అక్కడ. అంటే ఇప్పుడు ఈ కాలంలో ఎలా ఉంటుంది అంటే డబ్బులు సంపాదించడానికి ఈజీ వే ఎలా ఉంటుంది, ఏ విధంగా అనేది ఆలోచించి ఇట్లాంటి మార్గాలన్నీ ఎంచుకుంటున్నారు. కాబట్టి దయచేసి మీరెవ్వరూ కూడా అరుణాచలం వెళ్ళినప్పుడు మాత్రం ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఎవరి చేతుల్లో మీరు మోసపోకుండా దేవుని దర్శనం చేసుకొని పవిత్రమైన భావనతో మీరు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ ఒక అవగాహన కోసం మాత్రమే చెప్తున్నాను కానీ ఎవరిని కించపరిచే విధంగా మేము ఆ ఉద్దేశం అయితే మాకు లేదు. దయచేసి ఈ విషయాల్లో మాత్రం మీరందరూ అరుణాచలంకి వెళ్ళినప్పుడు ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండండి. కానీ ఇప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంకొకసారి చెప్తాను వినండి.
పార్కింగ్ ముఖ్యంగా మనం ఎంట్రన్స్ అవ్వగానే మనం సరే కార్ లేకపోతే ఓకే, కారు ఒకవేళ మీరు కార్లోనూ ఓన్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే మాత్రం చెప్తున్నాను, పార్కింగ్ ఆల్రెడీ ఆలయం వాళ్ళు పెట్టిన పార్కింగ్ ఉంటుంది, మీరు అక్కడ చేసుకోవడమే సేఫ్. వేరే చోట ఎక్కడ చేసుకున్నా మనం ఛార్జ్ ఇవ్వాల్సి వస్తుంది, అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పార్కింగ్కి కరెక్ట్ ప్లేస్ మీరు చూసుకోండి. ఎక్కడ పెట్టుకున్నా పార్కింగ్ మాత్రం గుడికి దగ్గరలోనే పెట్టుకోండి. ఎందుకంటే గుడికి దూరంగా ఉన్నామనుకోండి, మళ్ళీ ఆటో వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. కాబట్టి 50 రూపాయలు 100 రూపాయలు అలా పెట్టుకునే బదులు మన ఓన్ వెహికల్ అక్కడ దగ్గరలో ఉంటే మనం ఈజీగా మన మన లక్ష్యాన్ని మనం నేర్చుకోవచ్చు. అంటే మన రూమ్ దగ్గరికి వెళ్ళొచ్చు మనం, లేకపోతే అక్కడ నుంచి ఏమైనా వేరే రమణాశ్రమం, స్కందాశ్రమం ఇట్లా ఏమైనా ఆశ్రమాలు చూడాలన్నా అక్కడికి వెళ్ళొచ్చు. కాబట్టి పార్కింగ్ ఎక్కడైనా కూడా మనకు అనుకూలంగా అనేది చూసుకోవాలి మీరు. ఇది మొదటి పాయింట్. ఆ తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకోటి ఏంటంటే, దళారులను నమ్మొద్దు. ముఖ్యంగా మధ్యవర్తులు, దళారులు ఎక్కువగా ఉంటారు అరుణాచలంలో. అంటే వీళ్ళు ఎక్కడైనా ఉంటారు, కానీ అరుణాచలం లాంటి పవిత్ర క్షేత్రాల్లో ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది వీళ్ళదంతా. ఫస్ట్ ఆటో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, తెలియని వాళ్ళకి ఇంకా ఎక్కువ మోసం చేస్తారు, వేలల్లో దోచేస్తారు వీళ్ళు. ఇంకోటి రూమ్స్ కూడా కొంచెం గుడికి దగ్గరలో అయితే కొంచెం ఎక్కువ ఛార్జెస్ ఉంటాయి. కొద్దిగా గుడికి దూరంగా తీసుకున్నాం అనుకోండి, కొంచెం తక్కువ రెంట్లలో మీకు దొరుకుతాయి. మీ కంఫర్ట్ ఉన్న దానిలో కావాలి అంటే, మీకు కంఫర్ట్గా అంటే ఏసీ కానీ నాన్ ఏసీ కానీ మన రేంజ్లో, అంటే మనం అనుకున్న రేంజ్లో కావాలి, ఒక 1000-1500 లోపు, ఇంకా కొంచెం తక్కువ కావాలంటే గుడికి కొంచెం దూరంగా తీసుకోండి. రూమ్ ఫెసిలిటీస్ బాగా ఉంటాయి, కొంచెం రూమ్ తక్కువ దొరుకుతాయి రేట్లు మనకి. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం కాబట్టి, దేవాలయం కాబట్టి, ఆలయ పరిసరాలు ఎక్కడైనా సరే రూమ్ రెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, గుడికి కొంచెం దూరంగా తీసుకుంటే మనకు రూమ్ రెంట్ బర్డెన్ అనేది కొద్దిగా తగ్గుతుంది. నెక్స్ట్ టికెట్స్. మనం గుడికి వెళ్ళేటప్పుడు కొంతమంది ఉంటారు, దళారులు ఎలా ఉంటారంటే, మేము రూమ్స్ ఇప్పిస్తామనో, టికెట్స్ ఇప్పిస్తామనో, దర్శనానికి ఈజీగా తీసుకెళ్తామనో మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. వాళ్ళని మాత్రం అస్సలు నమ్మకండి. అసలు ఆలయంలో ఇట్లాంటి దళారులను ఎక్కడా ఉండదు, కానీ ఉంటుంది కొంతమంది, అంటే అక్కడ పనిచేసే వాళ్ళు కావచ్చు, అక్కడ వాళ్ళకి మాత్రం వాళ్ళ మధ్యవర్తుల ద్వారా చేసి విఐపి దర్శనాలు లాంటివి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైనా సరే దేవుణ్ణి మనం స్వతహాగానే దర్శించుకోవాలి. ఇలా దళారులను నమ్ముకొని దేవుని దగ్గర నుంచి చూసినా, దూరం చూసినా దేవుడే కాబట్టి ఇలాంటి దళారులని మేపొద్దు. ఇలాంటి అన్యాయాలను, లంచగొండులను మనం సపోర్ట్ చేయొద్దు. కాబట్టి మనం ఏం చేయాలంటే, టికెట్స్ కానీ దర్శనాలకు కానీ మనం ఓన్గా అక్కడికి వెళ్తే, మీరు మామూలుగా ఆలయం దగ్గరికి వెళ్తే మీరు స్పెషల్ దర్శనం అనేది ఉంటుంది. స్పెషల్ దర్శనం అంటే వందల్లో వేలల్లో లేదు, 50 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఆ 50 రూపాయల టికెట్ మనం తీసుకున్నాము అంటే గంటన్నరలోపు దర్శనం తీసుకొని వచ్చేయచ్చు, ఎంతమంది జనాలు ఉన్నా. కానీ ఉచిత దర్శనానికి మాత్రం చాలా సమయం పడుతుంది. మీరు వీలైతే నన్ను అడిగితే మాత్రం 50 రూపాయల దర్శనానికి వెళ్ళడం మంచిది. ఉచిత దర్శనానికి వెళ్తే పడిగాపులు గాయాల్సిందే, చాలా మంది ఉంటారు, చాలా సమయం పడుతుంది. జనాలు లేనప్పుడైతే తొందరగా అయిపోతుంది, కానీ జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం స్పెషల్ దర్శనం మేలు. అంటే 50 రూపాయల టికెట్ తీసుకొని దర్శనం చేసుకో. ఆ 50 రూపాయల టికెట్లు కూడా బయట ఇప్పిస్తామనే దళారులు ఉంటారు, వాళ్ళని కూడా మీరు నమ్మొద్దు. ఆలయంలోనే టికెట్లు ఇస్తారు, అక్కడే తీసుకొని మీరు దర్శనానికి వెళ్ళిపోండి. అక్కడ తొందరగా 1.5 అవర్లో వచ్చేస్తారు. దర్శనం చేయగానే గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇలా మధ్యవర్తులను మాత్రం మీరు నమ్మకండి. ఇంకొకటి షాప్స్ ఎప్పుడైనా క్వాలిటీ ఉన్న షాప్స్, మంచి షాప్స్ని చూస్ చేసుకోండి. రుద్రాక్షలు, జపమాలలు, ఈ కరంగలి మాల, ఇలాంటి మాలలు కూడా ఈ షాప్లో ఒరిజినల్ అని కూడా కొంతమంది అమ్ముతుంటారు. ఎక్కడ చూడ అవే కనిపిస్తాయి మనకు అరుణాచలంలో, కానీ బయట ఎక్కడ కూడా కొనకండి. ఎక్కడైతే ఒరిజినల్ అని అనిపిస్తుందో అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని అడిగిన, హోటల్స్ వాళ్ళనో లేకపోతే అక్కడ గుడి దగ్గర ఉన్న వాళ్ళని అడిగితే మనకు చెప్తారు ఎక్కడ మంచి మాలలు దొరుకుతాయి అనేవి. అక్కడ మీరు కొంచెం ఎంక్వైరీ చేసుకొని ఎక్కడ ఒరిజినల్ మాలలు దొరుకుతాయి అక్కడ కొనుక్కోండి. ఇలా బయట ఎక్కడంటే ఎక్కడ కొనుక్కొని మీరు ఆ మాలల విషయంలో మీరు మోసపోకండి. ఇంకొకటి, మనకు మనం అంత దూరం వెళ్తున్నాము అంటే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం తేడా వచ్చిన జర్నీ అంతా అప్సెట్. ఇంకా మనం దేవుని దర్శించుకోవడానికి వెళ్ళామన్నా, దేవుని చూడాలన్న కోరిక కంటే మన బాధనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పడితే అక్కడ మాత్రం తినద్దు, జ్యూసులు లాంటివి తాగొద్దు. మంచి హోటల్ చూసుకొని క్వాలిటీ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కొని అక్కడికి వెళ్ళి మాత్రమే తీసుకోండి. సరే, మన పరిస్థితిని బట్టి, మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనం తీసుకున్నా కూడా కొంచెం మంచిగా చూసుకొని వెళ్ళిపోండి అక్కడికి. వస్తువులు అంటే, మీరు తెచ్చుకున్న వస్తువులు వీలైనంత వరకు మీరు రూమ్ తీసుకుంటే అక్కడ కూడా లాకర్ల విషయంలో జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు హోటల్స్ తీసుకున్నామంటే అక్కడ రెండు కీస్ ఉంటాయి, కాబట్టి ఆ కీస్ మీ దగ్గరే ఉన్నాయేమో
మొత్తం పీస్ మీ దగ్గర ఉన్నాయి, లేకపోతే ఎలా అక్కడ ఎవరినైనా ఒకరిని పెట్టి వెళ్దామా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. కానీ వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ విలువైన వస్తువులు ఏమైనా ఉంటే మీతో పాటు తెచ్చుకోవడం మంచిది. దర్శనానికి గిరి ప్రదక్షిణ కూడా మీతో పాటు మీ వెంట ఉండడం, అంటే విలువైన వస్తువులు. ఇంకా మిగతా హోటల్కి పెట్టేసినా పర్వాలేదు, విలువైన వస్తువులు మాత్రం మీతోనే క్యారీ చేయండి. గిరి ప్రదక్షిణలో భిక్షగాళ్ళు ఉంటారు, వాళ్ళని అస్సలు నమ్మొద్దు. భిక్షగాళ్ళు మాత్రం మనల్ని ఎలా ఉంటారు అంటే వాళ్ళు సాధువుల రూపంలో ఉంటారు. అంటే కాషాయ వస్త్రాలు ధరించి జుట్టు పెంచుకొని చూడడానికి స్వామీజీ లాగానే కనిపిస్తారు. అది చేస్తాం, ఇది చేస్తాం, మీకు ఆ పూజలు చేస్తాం, ఈ పూజలు చేస్తామని కూడా వాళ్ళు నమ్మిస్తారు. మీరు ఎవ్వరూ వాళ్ళు నమ్మకండి. అంటే ఎంత భక్తి, ఎంత ఆధ్యాత్మిక చింతన ఉన్నా కూడా కొన్ని విషయాల్లో, కొందరి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండడమే మంచిది. భిక్షగాళ్ళ విషయంలో, ముఖ్యంగా సాధువుల విషయంలో మీరు ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. ఆలయం గురించి ఇప్పుడు టోకెన్స్ కానీ, ఉచిత దర్శనం కానీ, స్పెషల్ దర్శనం కానీ, విఐపి దర్శనాలు అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దర్శనం అనేది డైరెక్ట్గా తీసుకుపోయి దర్శనం చేపిస్తాము, మీరు అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అనేవి ఇక్కడ ఏ గుడిలో కూడా ఉంటాయి, కానీ అరుణాచలంలో కూడా అలాంటివి ఉన్నాయి. కాబట్టి బయట మీరు మాకు 100-200 ఇవ్వండి, మీకు డైరెక్ట్గా దేవుని దగ్గర తీసుకుపోతాము అంటే అలాంటి వారిని మీరు నమ్మొద్దు. మీరు ఆలయంలోకి వెళ్ళండి, అక్కడ స్పెషల్ దర్శనం 50 రూపాయలు ఉంటుంది, ఆ టికెట్ తీసుకొని వెళ్ళండి, మీకు తొందరగా దర్శనం అయిపోతుంది. ఎవరిని దర్శనం విషయంలో మాత్రం ఎవరిని నమ్మొద్దు, కానీ ఉచిత దర్శనం మాత్రం చేయకపోవడం మంచిది. ఎందుకంటే జనాలు తక్కువ ఉన్నప్పుడు వెళ్ళినా పర్వాలేదు, కానీ జనాలు ఎక్కువైనప్పుడు మాత్రం ఉచిత దర్శనం అస్సలు మీరు పెట్టుకోకండి. ఎందుకంటే ఉచిత దర్శనంలో వెళ్ళిపోయాము అంటే దర్శనం ఎప్పుడవుతుందో తెలియదు. మేము వెళ్ళినప్పుడు అయితే రాత్రి 12-1 కూడా జనాలు అక్కడే ఉన్నారు. 1:30కు ఎప్పుడో గుడి క్లోజ్ చేస్తారు, మళ్ళీ ఉదయం తీస్తారు. అప్పటి వరకు ఆ క్యూ లైన్లో, తిరుపతిలో ఎలాగైతే మనం రాత్రంతా ఉండాలో అరుణాచలంలో కూడా అలాగే ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడ తిరుపతిలో ఉన్న ఫ్యాన్స్, షెడ్లు ఇవన్నీ ఉంటాయి, కానీ అరుణాచలం ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్ అయిపోతుంది. కాబట్టి మీరు అక్కడ మాత్రం కొద్దిగా ఇరుగ్గా ఉంటుంది. ఎందుకంటే తిరుపతి అంత పెద్ద క్షేత్రం కాదు కాబట్టి అరుణాచలంలో కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ ఫెసిలిటీస్ అయితే అరుణాచలంలో కూడా చాలా బాగుంటాయి, అంటే ఫ్యాన్స్, వెంటిలేషన్ అంతా బాగానే ఉంటుంది. కానీ తిరుమతి అంతా కాదు. కాబట్టి రాత్రిపూట చిన్నపిల్లలతో, ముసలితో అక్కడికి వెళ్ళకపోవడమే మీరు మంచిది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ మీరు పాటించండి. ఈ జాగ్రత్తలన్నీ తెలుసుకొని మీరు అరుణాచలం దర్శనానికి వెళ్తే దేవుణ్ణి కూడా మనశ్శాంతిగా, ప్రశాంతంగా చూసామన్న భావన మీకు కలుగుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే మన కంఫర్ట్ చూసుకోవాలి. ఇంకోటి అక్కడ ఉండే లోటుపాట్లన్నీ తెలుసుకొని వెళ్ళాలి. కాబట్టి నా అవగాహన మేరకు, నేను అనుభవించిన దాని వరకు, మేము మాకు కలిగిన చేదు అనుభవాలను మీకు చెప్తున్నాము. ఎందుకంటే మీరు కూడా ఇవి ఫేస్ చేస్తారు అరుణాచలంలో. ఫేస్ చేయకూడదనే కోరుకుంటున్నాం. ఒకవేళ ఫేస్ చేద్దామా, ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని ముందు జాగ్రత్తగా మీకు ఇవన్నీ నేను చెప్తున్నాను. దయచేసి ఈ విషయాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. అరుణాచలేశ్వరిని పవిత్రమైన భావంతో దర్శించుకోండి. ప్రపంచం నలుమూల నుంచి అరుణాచలాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ ఎంతో మంది భక్తులు ఏడాది పొడవునా వస్తూనే ఉంటారు. ప్రత్యేకంగా వెళ్ళిన ఈ పవిత్ర యాత్రలో కొంత చేదు అనుభవాలు ఎదురైనా ఆ పర్వతం మాత్రం మౌనంగా చూసింది. మనం ఎంత కలుషితంగా ఉన్నా ఆయన మౌనమే మన పాపాలను మింగుతుంది. శివుడు ఆ ఓంకారనాదం నుంచి ఉద్భవించిన ఆ మనశ్శాంతి, ఆ ఆధ్యాత్మిక చింతన అనేది భక్తి భావంతో మనకు ఆ పరిసరాల్లో, ఆ అరుణాచల పరిసరాలతో మన మనస్సంతా భక్తి భావంతో నిండిపోతుంది. వాటన్నింటినీ మించిన శక్తి మన నిండా నిమజ్జనం అవుతుంది అరుణాచలంలో. ఇక్కడి మౌనం మన అంతర్మతనాన్ని శుభ్రపరుస్తుంది. ఇక్కడి తపన మన జీవితాన్ని దిశ మార్చే బలంగా మారుతుంది. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.